ఈరోజు మనము మామిడికాయతో పులిహోర చేసుకుందాం. పల్లీలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసాము. అలానే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా ఫ్రెండ్స్. మామిడికాయతో పులిహోర చేసుకుంటే చాలా మంచిది. మామిడికాయ పులిహోర తిన్న తర్వాత మనం చక్కగా ఇప్పుడు మనకి ముంజికాయలు అవి దొరుకుతాయి కదా, అవి తింటే మనకి ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. అయినా మామిడికాయ పులిహోర తింటే సి విటమిన్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 నెలలు కదా సీజన్ మనకి మామిడికాయ దొరికేది, ఈ 2 నెలలే కాబట్టి మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు పసుపు. ఇప్పుడు మనం పులిహోర చేసుకునేటప్పుడు రైస్ మంచిగా ముందే వండి పెట్టుకోవాలి, చల్లారిపోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే బాస్మతి రైస్ వండాను పులిహోరలో. ఇదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్, అలాగే రైస్ చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ చూసారా ఎలా ఉందో. చల్లారిపోతే చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పులిహోర ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. మనం ఇందాక ముంజిగడ్డ గురించి మాట్లాడుకున్నాం కదా, అవి మన దగ్గర లేవు, అందుకని బొబ్బాస్కాయ పెట్టాను. ఇది తిన్న తర్వాత బొబ్బాస్కాయ తింటే మనకి వేడి చేయదు. ఓకేనా?